నేను యమున. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడంతో పాటు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు వద్దని, విద్యాసంస్థల్లో జెండాలకు అనుమతి లేదని, విద్యాసంస్థల పనివేళలు ముగిశాక మాట్లాడవచ్చు అని అన్నారు. విద్యార్థులకు, యువతకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. రైట్, దీనిపై మనతో డిస్కషన్ చేయడానికి నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు ఉన్నారు. రైట్, హలో అండి. రైట్, పవన్ కుమార్ గారు, ముందుగా మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే ఈ ఫీజు రీయింబర్స్ బకాయిలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. 4200 కోట్లు అంటే చిన్న మాట కాదని చెప్పుకోవచ్చు. దానిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అనడం ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవాలి. దీనిపై మీరు ఏమంటారు? మేడం, ముందుగా చూసుకుంటే నెవర్ లేట్ దాన్ బిఫోర్ అన్నట్టు, అసలు ఎప్పటికీ కాంది అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మొదలైంది అని చెప్పి దానికి నిదర్శనంగా మేము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి నిదర్శనంగా నేడు నారా లోకేష్ గారు ఒక 600 కోట్లు 2024 to 25 ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి విడుదల చేసి విద్యార్థులందరిపైన కూడా ఏదైతే భారం మోపారో ఇన్ని రోజులు ఆ భారాన్ని తొలగించే ప్రయత్నానికి మొదటి అడుగుగా ఈరోజు నారా లోకేష్ గారు చేశారు. ఇక మీదట మిగతా ఉన్న బకాయిల్ని కూడా రాబోయే రోజుల్లో తొందరలోనే విడుదల చేస్తామని చెప్పి ఇవ్వడం కూడా మేమందరం విద్యార్థి లోకం నుంచి కూడా ఎంతో హర్షించదగ్గ విషయం మేడం. ఇక్కడ చూసుకుంటే నారా లోకేష్ గారు ఒకటే మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతిదీ కూడా ప్రాక్టికల్ వేలో ఏదైతే ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, స్కూల్స్లో కానీ ఏదైతే మిడ్ డే మీల్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేదంటే మన టైమింగ్స్లో కానీ, ఇప్పుడు ఏదైతే జెండాలకి విద్యాసంస్థల్లో పని లేదు అని చెప్పి అనడం కూడా కొంతమంది దాన్ని డీవియేషన్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆయన చెప్పింది ఒక మంచి దృష్టితో మనం ఎప్పుడైతే చూస్తామో దానికి మనం ఒకటే మేడం, ఆయన ఏమంటున్నారంటే జెండాల్ని మన విద్యాసంస్థల్లో పనిచేయొద్దు అంటే ఆయన ఏమంటున్నారంటే రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వంలో ఉంచి ఉన్నా సరే, అతను ఏ స్థాయి ఏ గవర్నమెంట్తో ఉన్నా, ఏ పార్టీ మనిషి అయినా సరే, ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా మనం అందరం కూడా విద్యార్థుల క్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని చెప్పి నారా లోకేష్ గారు తెలపడం మేము ఎంతో హర్షించదగ్గ విషయం మేడం. రైట్, ఇందాక మీరు అన్నారు మిడ్ డే మీల్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వేరేవేమైనా అంటే పరోక్ష ప్రతిపక్షాలు కావచ్చు, వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మిడ్ డే మీల్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, గత ప్రభుత్వం అంటే అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ అమ్మఒడి కావచ్చు, పిల్లలకి ఫుడ్ విషయంలో కావచ్చు, ఇవి చాలా బాగా జరిగాయి. వాటిని పేర్లు మార్చి వీళ్ళు చేశారు, కానీ ఇందులో పెద్దగా గొప్పే ఉందని చెప్పి కొందరు అంటూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు మేడం? ఇప్పుడు పేర్లు మార్చి నారా లోకేష్ గారు కానీ, లేకుంటే ఇప్పుడు టీడీపీ ఉన్న ప్రభుత్వం కానీ పేర్లు మార్చి చేసామని చెప్పి వీళ్ళందరూ ఏదైతే ప్రకటిస్తున్నారో ఇక్కడ మారుస్తున్నది పేర్లు కాదు మేడం. మొత్తం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో కొత్త ఒరవాడిని తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ పేరుతో ఈయనేమి నారా లోకేష్ గారు ఇంతకుముందు టెక్స్ట్ బుక్ల మీద ఈయన ఫోటోనో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో వేసుకోలేదు మేడం. ఇంతకుముందు పంచిన వాళ్ళు బ్యాగుల దగ్గర నుంచి ఆఖరికి బ్యాడ్జీల వరకు కూడా ప్రతి దాంట్లో కూడా సీఎం ఫోటో ఎందుకు వేయాలి మేడం? గవర్నమెంట్ ఫోటో వేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా తీసుకున్నారో ఇమీడియట్గా ఆయన తీసుకున్న డెసిషనే విద్యార్థులకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి కదా. అతను వాళ్ళు వేసుకున్న పుస్తకాల మీద కానీ, వాళ్ళు వేసుకున్న బ్యాగుల మీద కానీ, మనం ఇచ్చే ఏ కిట్ల మీద కూడా మన పేర్లు, మన ఫోటోలు ఉండకూడదు. విద్యార్థులకు చేరవేసే ఏదైతే వాళ్ళ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా విద్యార్థులకు చెందాలి తప్ప దాంట్లో రాజకీయాలు చేయొద్దు అని చెప్పి నిదర్శనం చూపించారు. ఇంతకు ముందున్న గవర్నమెంట్కి దీనికి ఏంటి వ్యత్యాసం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఓపెన్గానే కనిపిస్తుంది కదా. మీరు బుక్కులపైన మీ ఫోటోలు వేసుకొని మీరు ఏదైతే ప్రచారం చేసుకున్నారో బుక్కుల్లోంచి ఉన్న ఫోటోలు మా ఫోటోలు వద్దు, ఏదైతే మనం ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళని ఉపాధ్యాయుల్ని గౌరవిస్తామో అట్లాంటి మన తెలుగు స్టేట్లలో మన ఎవ్రీ స్టూడెంట్ ఫ్యూచర్ విల్ బీ ఇన్ ద కంట్రీ అని చెప్పి, ఒక ఇండియా భవిష్యత్ అనేది తరగతి గదిలో మొదలవుతుంది అని చెప్పి అబ్దుల్ కలాం గారు ఆనాడు చెప్పారు మేడం. ఈరోజు దాన్ని ఆచరణకు చూపిస్తున్నారు మన నారా లోకేష్ గారు. దీంట్లో ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తే కరెక్ట్ కాదు మేడం. నిజంగా సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తే మేము కూడా హర్షిస్తాం ఖచ్చితంగా కూడా. మేమేమి టీడీపీ పార్టీ కార్యకర్తలం కాదు, ఇంకోటి కాదు. మేము కూడా ఒక విద్యార్థి సంఘంగానే చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో చూసుకుంటే మనకి ఇంతవరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్లు పడలేదు అని చెప్పి ప్రైవేట్ కాలేజీలే సమ్మెకు దిగిన దారుణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని ఏపీతో కంపేర్ చేసుకుంటే మరి ఆయన 1/1 ఏదైతే వన్ డే నైట్లో ఏది జరగదు మేడం. మీరు చేసినవి ఇంతకుముందు దుర్మార్గాలు, పాత ప్రభుత్వాలు చేసిన దుర్మార్గాలు అన్నింటినీ కూడా పక్కకు పెట్టుకుంటూ ఒక్కొక్కటి కప్పిపుచ్చుకుంటూ నేడు ఈరోజు నారా లోకేష్ గారు ఒక 600 కోట్లు విడుదల చేశారు. మిగతావి 2022 to 23 ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 21 to 22 ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మీరు సంస్థాగతంగా కనుక ప్రశ్నించుంటే ఆయన కూడా న్యాయంగా కూడా మీకు సమాధానం ఇచ్చేవాళ్ళు. అంతేగాని విమర్శించడమే మీ ధ్యేయం, విమర్శించడమే విద్యార్థులను అడ్డం పెట్టుకొని మేము రాజకీయాలు చేస్తామంటే కూడా
విద్యార్థి సంఘాలు ఎవరం కూడా దానికి సిద్ధంగా లేమని చెప్పి తెలుస్తున్నాం. రైట్, ఇదే విద్యార్థి సంఘాలు ప్రతి దాని మీద స్పందిస్తాయని మీరు అంటున్నారా? ఒకవేళ స్పందిస్తే గనక ఏపీలో మీరు అన్నట్టు విద్యార్థి సంఘాల గురించి కానీ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తామని అన్నప్పుడు మెడికల్ కాలేజీ స్టూడెంట్లు అందరూ కూడా మెడికల్ చేసి మేము ఎంబీబీఎస్లు చేసి వేరే కోర్సులు చేసి ఇక్కడ అంటే ఎక్కడెక్కడో కోర్సులు చేయడానికి ఎక్కడెక్కడో మెడికల్ కాలేజీలకు పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 18 మెడికల్ కళాశాలని అందుబాటులోకి మేము తెచ్చాము, ఏర్పాటు చేశామని అన్నారు. మరి అదే 18 కళాశాలను ఎందుకు ప్రభుత్వ పరం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలని అదే మెడికల్ స్టూడెంట్స్ భారీగా నిరసన చేసినప్పుడు విద్యార్థి సంఘాలు స్పందించాయా? దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు మీరు? మేడం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో దీన్ని మీరు ఒక స్టేట్ గురించి మాత్రం దాన్ని మనం పరిగణించి చూడకూడదు మేడం. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్. ఒక నీట్ ఎగ్జామ్ రాసి ఒక నీట్ పేపర్ క్యాన్సిల్ పేపర్ లీక్ అయితే దేశంలో ఉన్న 7 లక్షల మంది విద్యార్థులు కూడా నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఎక్కడ కూడా టీడీపీ ప్రభుత్వం చెప్పలేదు మేడం. ఇంకోటి దాని మీద ఏదైతే ఆ మిస్లీడ్ చేసి ఉన్న ప్రకటన ఏదైతే చేశారో ప్రైవేటీకరణ, దాని మీద మేము గలం విప్పాం. ఖచ్చితంగా కూడా అట్లాంటి ప్రైవేటీకరణ కనుక చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇదంతా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పునరాలోచన ఇచ్చి ఇప్పుడు దాని మీద మళ్ళీ డిస్కషన్ చేసి దాని మీద ఎలాబొరేటివ్గా స్కీమ్ అనేది ప్రకటిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి మేడం, నిజంగా తప్పు జరిగితే ప్రశ్నించడానికి విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థి లోకం ఉంది. అంతేగాని ప్రశ్నించే సాకుతో నిజంగానే విద్యార్థులకు జరిగే మంచిని కనుక అడ్డుకునేదని చూపిస్తే ఇంతకుముందు పార్టీకి ఏ గతి పట్టిందో మళ్ళీ అన్ని పార్టీలకు అదే గతి పడతాయని చెప్పి కూడా మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం మేడం. రైట్, ఇదే ప్రభుత్వం ఈ బస్ పాస్ల విషయంలో విద్యార్థుల బస్ పాస్ల విషయంలో కూడా ఆపార్ ఐడితో అనుసంధానం చేసి త్వరగా ఇది కూడా పూర్తి చేస్తామని అన్నారు. దాని గురించి ఎలా స్పందిస్తారు మేడం? ఇప్పుడు మీరు చూసుకుంటే మేడం ఏ విద్యాశాఖ మంత్రి మేడం ఇప్పటిదాకా కూడా ప్రతి విద్యార్థి సంఘాల అందరినీ పిలిచి ఒక సమ్మేళనంగా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లని కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్ ఇట్లాంటివి జరిగే రాష్ట్రాలని మన విద్యాశాఖ మంత్రులని చూసాం. కానీ సామాన్య విద్యార్థి సంఘాలు చిన్న విద్యార్థి సంఘం నుంచి పెద్ద విద్యార్థి సంఘం వరకు మన పార్టీ ఇంకో పార్టీ అని చెప్పి ఆయన అడగలేదు. విద్యార్థి సంఘాలు అందరితో కూడా ఒక సమ్మిట్ లాగా ఏర్పాటు చేసి ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది మేడం. దాంట్లో పాల్గొన్న సంఘాలు వేసిన ప్రశ్నలకి దాంట్లో ఏవైతే ఆచరణకి నోచుకొని ఏవైతే హామీలు ఇచ్చారు, ఇంతకుముందు నిరుద్యోగ భృతి ఇచ్చారు మేడం ఎన్నికల హామీగా. ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సంఘాలు జరిగిన మీటింగ్లో ముఖ్యంగా దాని గురించే అందరూ కూడా నిలదీశారు, ఏం జరిగింది సార్ ఏంటి అని. దాని మీద దాటవేసే ప్రయత్నం చేసినా కూడా బస్ పాస్ల విషయం కానీ విద్యార్థులకు జరుగుతున్న లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి, దీని విద్యాని మనం ఏదైతే ఈ ప్రణాళిక అనేది ఉందో విద్యా ప్రణాళిక అనేది దాని సిస్టమ్ని కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ మార్చడం కానీ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మెడికల్కి ఎట్లా ప్రైవేటీకరణకి ప్రభుత్వ రంగ సంస్థలకి దాని వేరియేషన్ ఏంటి అనేది ఒక విజన్ ఉన్న నాయకుడుగానే ఆయన మాట్లాడారే తప్ప నిజంగానే విద్యార్థులకు నష్టం చేశారు అని చెప్పి మాత్రం మేము ఎక్కడ అనుకోవట్లేదు. బస్ పాస్లకి ఆపార అనుసంధానం చేయడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. ఇంకోటి మేడం, ఆడవాళ్ళకి బస్ పాస్ ఫ్రీ ఇస్తూనే విద్యార్థులకు కూడా నష్టం జరగకూడదు అని చెప్పి బస్ పాస్ల పేరుతో ఆ లింకేజ్ అనేది ఏదైతుందో ఆయన దాంట్లో మాత్రం ఖచ్చితంగా కూడా మేము హర్షిస్తామని చెప్తున్నాం. రైట్, ఇందాక మీరు అన్నారు 4300 అధ్యాపక పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. మరి అంటే సంవత్సర కాలం కూడా అయిపోతుంది, మరి ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే ఒక పక్క ఫ్రీ బస్ కావచ్చు, ఫ్రీ బస్ ఒక్కటే అవైలబిలిటీ ఉంది, మిగతావన్నీ కూడా ఇంకా స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా మేము చేయట్లేదు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులే చాలా ఉన్నాయని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఆ గత ప్రభుత్వం అప్పులు ఎన్నికల ప్రచారాలలో తెలుసు, ఎన్నికలకు వెళ్లే ముందు తెలుసు, అన్నీ తెలిసి అన్ని అప్పులు పెట్టుకొని ఇన్ని స్కీమ్స్ ని ఎలా చెప్పారు మేము అవలంబిస్తాము అని, అదే 6 స్కీమ్స్ ఇప్పటికీ అవలించలేదు. అలాగే ఈ ఏవైతే 4300 అధ్యాపక పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేయాలి. అవి కాక 4200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నారు. మరి ఇన్ని కోట్ల రీయింబర్స్మెంట్ ని ఇంత త్వరగా పూర్తి చేస్తామంటే మీరు నమ్ముతున్నారా? మేడం ఒకటి మేడం, ఇందులో 4200 కోట్లలో 600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి అనేది తేటతెల్లిన సత్యం మేడం. అది జగమెరిగిన సత్యం కూడా. అంతే వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్లో ఇచ్చింది కూడా 600 crores. మిగిలిన 3600 crores ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది వాళ్ళు కూడా స్పష్టమైన హామీయలే. మేము కూడా అడుగుతున్నది కూడా అదే. ఇప్పుడు 2023 నుంచి 24కు సంబంధించిన బకాయిలు ఏవైతే మీరు విడుదల చేశామని చెప్తున్నారో మరి 2022 to 23 అంటే పాస్డ్ అవుట్ అయిపోయిన విద్యార్థులు రేపు 25 to 26లో పాస్డ్ అవుట్ అవుతారు రేపు 26లో. మరి వీళ్ళకి ఆ బకాయిలు వస్తే కానీ అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వము అని చెప్పి కొన్ని వైస్ ఛాన్సలర్లు కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నాయి విద్యార్థులకి. మరి ఈ స్కాలర్షిప్లకి మరి ఈ మన సర్టిఫికెట్లకి లింకేజ్ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు కానీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ఆచరణకు నోచుకొని జీవోలతో మాత్రమే అవి పనిచేస్తున్నాయి తప్ప నిజంగానే విద్యార్థులకి అధ్యాపక పోస్టులు అనేవి కూడా ఎంతో ఇంపార్టెంట్.
ఇప్పుడు సిఆర్టీతో లింక్ చేయడం కానీ లేకుంటే ఒక యూనివర్సిటీ లెవెల్లో ప్రతి ఎగ్జామ్ ఫీజుకి కూడా సిఆర్టీ లెవెల్ ఎగ్జామ్ సిఆర్టీ అనేది ఒకటి లింకేజ్ చేస్తున్నారు. ఇంకోటి ఈ ఫీజు కడితేనే ఆ ఫీజు కట్టించుకుంటామని చెప్పి ఇంకోటి లింకేజ్ చేస్తున్నారు. దీంట్లో టెక్నికల్గా వచ్చే సమస్యలు అన్నీ కూడా నారా లోకేష్ గారు త్వరలోనే పరిశీలిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్, ఇప్పుడు మీరు అన్నట్టే అన్ని అంటే ఇలాంటివన్నీ అవలంబిస్తే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. నిజంగానే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించే విషయం అది. ఈ విద్యార్థి సంఘాలు అంటే జెండాలు పట్టుకొని విద్యార్థి సంఘాలు కావచ్చు, ఏవైనా జేఏసీ కావచ్చు, ఏవైనా సంఘాలు మీటింగ్లు పెట్టడము అంటే విద్యార్థులని ఒక రకంగా ఇటు ఆకర్షించే విధంగా చేస్తున్నారు. అంటే వాళ్ళ చదువుకి పాడైపోతుంది అనే విధంగానే ఈ చట్టం పెట్టారంటారు. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలు ఇవాళ ఏదైతే లోకేష్ గారు చెప్పారో జెండాలు పట్టుకొని విద్యార్థి అంటే క్లాసులు అయిపోయాక కావచ్చు, ఏమైనా మీటింగ్లు ఉంటే తర్వాత పెట్టుకోవచ్చు అనే విషయాన్ని ఎలా చూడాలి, దేని గురించి చెప్పారనుకోవచ్చు? మేడం దాన్ని మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం మేడం. అంటే ఏంటంటే నారా లోకేష్ గారు కానీ అందరూ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంక్లూడింగ్ చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ కూడా ఒకప్పుడు విద్యార్థి నేతలే అనేది మర్చిపోతున్నారు మేడం. వీళ్ళందరూ కూడా యూనియన్ జెండాలు పట్టుకొని స్టూడెంట్ యూనియన్స్లో పనిచేసి అక్కడి నుంచి ఎదుక్కుంటూ ఈరోజు ఒక మంత్రిగానో ఒక చీఫ్ మినిస్టర్గానో ఎదిగారే తప్ప ఎవరు కూడా నేరుగా ముఖ్యమంత్రి కాలేదు మేడం. మీరు చూసుకుంటే నేడు మన దేశ ప్రధానమంత్రి అదే ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి విద్యార్థికి కూడా రాజకీయ నాయకులు అవ్వడానికి అదొక మంచి ప్లాట్ఫామ్ కదా. దాన్ని గుర్తుంచుకోకుండా ఇలాంటి ఎలిగేషన్స్ చేశారా ఏంటి అనేది మేడం ఏదో చెప్పాలి కదా లోపల, లేకుంటే విద్యార్థి సంఘాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగమా, లేకుంటే నిజంగానే విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న దృష్టి సారింప అనేది రాబోయే కాలంలో వేచి చూడాలి మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఎప్పుడైనా సరే విద్యార్థి సంఘాలని కానీ విద్యార్థుల్ని కానీ గొంతు నొక్కే ప్రయత్నం ఎప్పుడైనా చేసినా కూడా తిరగబడ్డ విద్యార్థులు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి గుణపాఠాలే చెప్పే మేడం. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోకుండా ఇప్పటికైనా సరే గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థి సంఘాలని ఒక గుండాలుగా ఒక మన రాజకీయ నాయకులుగా చూడడం మానేసి విద్యార్థి సంఘాలు అనేవి విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పోరాడతామని చెప్పి గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, ఈ యాంటీ డ్రగ్ కావచ్చు ఈ కార్యక్రమాలపై కూడా సహకరిస్తుంది అని చెప్పారు. మరి యాంటీ ర్యాగింగ్ కావచ్చు, యాంటీ డ్రగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏపీలో అంతగా కనిపిస్తున్నాయంటారా? ఎందుకంటే ఇటు తెలంగాణలోతో పోల్చి చూస్తే గనక ఈ డ్రగ్ విషయం గురించి అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో కావచ్చు విద్యార్థి సంఘాలకు సంబంధించి కావచ్చు ఈ డ్రగ్ నిర్మూలన అనేది చాలా గట్టిగా చేపడుతున్నారు. మరి వచ్చిన మొదటి నుంచి కూడా ఎందుకంటే విద్యార్థులు చెడిపోవడానికి మొదటి వ్యసనం డ్రగ్ అని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున. దీన్ని బ్యాన్ చేయాలంటే ఒక గవర్నమెంట్ కి చాలా తక్కువ సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై గట్టి పోటీ చేస్తున్నారా, గట్టిగా రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఆ విషయాన్ని ప్రభుత్వం వచ్చిన ఇన్ని నాళ్ళల్లో ఈ రోజు మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఈ విషయాన్ని పక్కాగా దీన్ని అమలు చేస్తారని మీరు నమ్ముతున్నారా? మేడం ఒకటి సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ అనేది తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా పోలీసు వారు విద్యార్థులు అందరితో కలిపి సమ్మేళనం నిర్వహించి దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎక్కడైతే కూడా డ్రగ్ అనే మహమ్మారిని మన దగ్గర ఉంచకూడదు అని చెప్పి ధ్యేయంగా పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దట్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ మనం కనుక ఆన్ ఫీల్డ్ కానీ లేకుంటే మనం ఓపెన్గా కనుక చిత్రీకరిస్తే అందరికీ తెలిసిన విషయం వైజాగ్, అరకు లాంటి రిమోట్ ఏరియాస్ నుంచే డ్రగ్స్ సరఫరా గంజాయి పట్టుపడ్డది, ఇన్ని వేల కిలోలు పట్టుపడ్డాయి, ఇన్ని కిలోలు పట్టుపడ్డాయి అని చెప్పి రోజు మన వార్తల్లోనే చూస్తున్నాం. మరి అట్లాంటి ఏరియాల నుంచి ఎప్పుడైతే అక్కడ నుంచి గంజాయి అనేది తరలిస్తున్నారు లేదా మరో విధమైన మత్తు పదార్థాలు అక్కడి నుంచే వస్తున్నాయని చెప్పి తెలిసి కూడా ఎటువంటి నిఘా లోపాలు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వమే ఒకసారి పునరాలోచించుకోవాలి మేడం. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే చిత్తశుద్ధితో కనుక డ్రగ్స్ అనేవి కనపడకుండా చెయ్యాలి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునేంత సమయం కూడా ప్రభుత్వానికి పట్టదు మేడం. నెల లోపల మొత్తం డ్రగ్స్ అనేవి కాదు కదా, ఎటువంటి మత్తు పదార్థాలు కూడా దేశంలోనే కనపడకుండా చేయగలిగే సత్తా ప్రతి ప్రభుత్వానికి ఉంది మేడం. కానీ ఆ ఇనిషియేటివ్ అనేది ప్రభుత్వం నోట్లోంచి కాకుండా మనసులోంచి వచ్చిన రోజు ఖచ్చితంగా కూడా ఆ డ్రగ్స్ అనేవి నిర్మూలిస్తాయని చెప్పి అనుకుంటున్నాను. రైట్, అయితే ఈ వచ్చే ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఏడాది విడుదల చేసి వాటి గురించి కూడా పక్కాగా అమలు చేస్తామని కూడా తెలిపారు. వాటి గురించి ఏమంటారు మీరు? సెట్ ఏదైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెట్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇదేదో కొత్తగా ఇప్పుడు ఇదిగో బూచ్ అని చెప్పి చూపిస్తే కొంతమంది హాస్యాస్పదంగా చూస్తారు. ప్రతిసారి జరిగేదే మేడం. ఇదేదో కొత్తగా ఈరోజు టీడీపీ ప్రభుత్వము మొన్నున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము స్థాపించినది కాదు, స్టార్ట్ చేసింది కాదు. యాజ్ పర్ మనకు ఏదైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఉంటాయో దాంట్లో భాగంగా ఇప్పుడు నీట్ అనే ఎగ్జాము, జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్స్, అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ప్రీడేట్స్ రిలీజ్ అనేవి ఎప్పుడైతే జరుగుతూనే ఉంటాయి మేడం. ఆ ప్రీడేట్ రిలీజ్ అనేవి
భాగంగా టెక్నికల్ ఆస్పెక్ట్లోనే రిలీజ్ చేశారు తప్ప సెట్ ఎగ్జామ్స్కి చిత్తశుద్ధితో పనిచేయాలి మేడం. పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు కానీ ఎటువంటి లోపాలు లేకుండా, సాంకేతిక లోపాలు లేకుండా విద్యార్థులకి సరైన టైంలో పేపర్ అందించడం, లేదా టెక్నికల్ ఫాల్టేజ్ వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూసుకోవడం, ఇట్లాంటివి చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి తప్ప సెట్ ఎగ్జామ్స్ డేట్లో మేము ముందు ఇచ్చేసాం అది ఇచ్చేసాం అంటే నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరు ఇచ్చారు, దానికి సన్నద్ధం అవ్వాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉంది, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అది మేము చెప్పేది. రైట్. కొన్ని కాలేజ్లో మనం చూస్తున్నాం, నిన్న మన కూడా కొన్ని కాలేజ్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి, ర్యాగింగ్ వలన చనిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది, గతంలో నుంచి కూడా ఏదో చిన్న చిన్న కమ్యూనికేషన్ మిస్టేక్స్ కానీ ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వలన కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటిపైన ఎంతవరకు దృష్టి సాధిస్తూ ఉన్నారు గవర్నమెంట్? ఎందుకంటే ఎప్పుడైనా విద్యార్థుల మీదనే మెయిన్ ఫోకస్ చేయాలి, విద్యనే ఇంపార్టెంట్ కాబట్టి ఆ ర్యాగింగ్ని ఎలా కట్టడి చేస్తారని వీటి గురించి ఏమైనా చెప్పారా లోకేష్ గారు? మీరు మీ సంఘాలు వీటి గురించి ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేయాలి? ఒకటే మేడం, ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని చెప్పి ఇంతకుముందు మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది పెట్టండి, దానిని లోకల్ పోలీస్ స్టేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక 2 జూనియర్లు 2 సీనియర్లు ప్లస్ ఒక టెక్నికల్ స్టాఫ్, ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారో ఈ 5 కమిటీ సభ్యులతో ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు పెట్టాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ఇది ఈరోజు పేపర్ మీదనే ఉండిపోయింది మేడం. ర్యాగింగ్ అనేది జరుగుతూ దానివల్ల ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు, అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు కూడా ఎంతోమంది ఉన్నారు మేడం. ఇవన్నీ కూడా ఆపాలి అంటే ముందుగా ఏదైతే యాంటీ ర్యాగింగ్కి సంబంధించి ఎట్లయితే ఒక ఉమెన్స్ కమిషన్, ఒక లిక్కర్ కమిషన్, ఒక లిక్కర్ మంత్రి ఉంటాడు, ఒక మన అబ్కారీ శాఖకి మందు తాగే వాళ్ళకి అబ్కారీ శాఖ ఉంది, విద్యార్థులకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఓన్లీ మన జీవోల పేరుతో ఉంది. కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చే కనీస సదుపాయం గవర్నమెంట్కి వేళ్ళ మీద చూసుకుంటే ఆఫ్టర్ ఆల్ మ్యాక్సిమం ఒక 10 crores to 15 crores ప్రాజెక్ట్ మేడం, ఒక పైలట్ ప్రాజెక్ట్గా కనుక దాన్ని తీసుకుంటే ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే అకాడమిక్ కౌన్సిలర్స్తో పాటు వాళ్ళకి మానసిక క్షోభ పడుతున్న వాళ్ళు కానీ చెప్పుకోకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా వాళ్ళు లోపల మదన పెడుతున్న విద్యార్థులకి కౌన్సిలింగ్ ద్వారా ఏదైతే వాళ్ళ లోపల ఉన్న బాధను వెలికితీసే ప్రయత్నం చేసుకుంటూ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది జిల్లా వ్యాప్తంగా అట్లాగే యూనివర్సిటీ వైజ్ లేదా ఒక క్యాంపస్ వైజ్గా దాన్ని అండర్ పెట్టుకొని అన్నిటినీ సాగ్రిగేట్ చేసుకుంటూ ఒక టెక్నికల్గా ఒక యూనిటీగా కనుక కోఆర్డినేట్ చేసుకుంటే ర్యాగింగ్ భూతాన్ని అరికట్టచ్చు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్. ఇప్పటి వరకు అంటే మంత్రి లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రిగా చేరినప్పటి నుంచి అంటే ఆయన తీసుకున్న ఆ శాఖకు సంబంధించి విద్యార్థి సంఘాలను పెట్టి వాళ్ళకున్న అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఈయన దృష్టి సారించడము, అవి వినతి రూపంలో ఒక 11 అంశాలతో కూడిన వినతి రూపంలో చేసే సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు ఆయనకు అందచేయడము ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. కానీ మరి దగ్గర దాదాపుగా 2 సంవత్సరాలు అవ్వొస్తుంది. మరి ఇంతకాలం నుంచి విద్యార్థి సంఘాలపై అంటే విద్యార్థి సమస్యలపై దృష్టి సారించలేరు అని అంటారా? లేదంటే ఆయన ఇప్పుడు దృష్టి సారిద్దామని పిలిచారంటారా? లేదంటే విద్యార్థి సంఘాలు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళాయంటారా? దీనిపై మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళ తప్పులు చూపిస్తాము అని అంటున్నారా, లేక ఉన్న తప్పులను సరి చేసుకోవడానికి మీరే అక్కడికి వెళ్ళామని చెప్తారా? మేడం ఒకటి మేడం, ఇక్కడ ఏదున్నా కూడా ఇనిషియేటివ్ కేమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అన్ని విద్యార్థి సంఘాలతో చూసుకొని అసలు ప్రాక్టికల్గా లోపల ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకుందామనే అభిప్రాయంతోనే ఒక సదాభిప్రాయంతోనే ఆయన పిలిచారు. ఉన్న విద్యార్థి సంఘాలు అందరూ కూడా వెళ్ళి ఎవరికి తోచిన సలహాలు ఎవరి లెవెల్లో వాళ్ళకు అనిపించిన న్యాయపరమైన సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఎట్లయినా సరే కలెక్టివ్గా డెసిషన్ మేకర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ఎ గవర్నమెంట్ అండ్ ఫైనల్ ఈజ్ ఎ గవర్నమెంట్. బట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇంతకుముందు మేము వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఒక మీటింగ్ పెట్టి ఆ వినతి పత్రాలు అన్నిటికీ అవన్నీ ఒకటే వేదికగా తీసుకున్నారు. మరి ఆ వినతి పత్రాలు డస్ట్బిన్లోకి వెళ్తున్నాయా లేదంటే నిజంగానే ఆన్ టేబుల్ మీదకి వచ్చి వాటిని రిఫరెన్స్ చేస్తారా అనేది నారా లోకేష్ గారు 2-3 చెప్పిన విధానాలు అయితే మాత్రం కొన్ని ఆచరణ చేస్తారనే నమ్ముతున్నాం ఇప్పటికైతే మాత్రం. అంటే మేడం ఇప్పుడు 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రోజే నిద్రలేశారని చెప్పి మీరు అందరూ అంటున్నారు, లేదా కొంతమంది రాజకీయ పార్టీలు అంటున్నాయి. కానీ మేము నమ్మేది ఏంటంటే మేడం అసలు నిద్ర లేవకుండా కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్ని చక్కదిద్దేసి అట్లాగే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయిన ప్రభుత్వాల కంటే 2 సంవత్సరాల తర్వాత అయినా సరే విద్యార్థుల కోసం ముందుకొచ్చిన ప్రభుత్వం మంచిదే కదా. విద్యార్థుల కోసం ఒక అడుగు వాళ్ళు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ కోసం ఒక 10 అడుగులు వాళ్ళతో పాటు ముందుకు నడుద్దామని చెప్పి. అయితే మీరు ఇప్పుడు అన్నారు సార్, మీరు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అంటే 2 ఏళ్ళు అవుతుందా ఎంత అవుతుంది కాల వ్యవధి ఏమో కానీ 2 ఏళ్లలోనైతే విద్యార్థుల సంఘాల దృష్టి అంటే వాళ్ళపై దృష్టి సారించింది, దానికి హర్షిస్తున్నాం అన్నారు. గత 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వం కంటే ఈ 2 ఏళ్లలో దృష్టి సారించింది కాబట్టి దానికి హర్షిస్తున్నారు. మరి ఇదే ప్రభుత్వం వచ్చినప్పుడే
మీరు ఎందుకు త్వరగా వెళ్ళి కలవలేదు, మీ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పలేదు? మరి గత 5 ఏళ్ళు మీరెందుకు కామ్గా ఉన్నట్టు, గత 5 ఏళ్ళు మీరెందుకు డైరెక్ట్గా వెళ్ళి వినతి పత్రాలను ఇవ్వలేరు అన్నట్టు? మేడం గత 5 ఏళ్లలో కూడా కామ్గా ఉన్నామని చెప్పనద్దు మేడం, అందరికీ తెలిసిందే. ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారినే తప్పుడు కేసుతో లోపల జైళ్ళల్లో వేసిన పరిస్థితులు మీరు చూశారు. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారినే నడి రోడ్డు మీద కట్టడి చేసిన దృశ్యాలు మీరు చూశారు. ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రినే హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించిన సమస్య మీరు చూశారు. అంటే ఒక విద్యార్థి సంఘాలని కనీసం గొంతు ఎత్తనిచ్చారా లేవనెత్తని లేదా అనేది చూసుకోవచ్చు మేడం. మరొక విషయం, ఇదే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇంతకుముందు సచివాలయం ముట్టడికి ప్రయత్నిస్తే వారిని బూటుకాలతో తన్నిచ్చి లాఠీ చార్జీలు చేసిన ఘటనలు కూడా ఇదే ఏపీ రాష్ట్రంలో అందరూ చూసిన విషయం. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల్లో ఎవరు ప్రశ్నించకుండా లేము. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రశ్నించకుండా మేము కూడా కాలయాపన చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఆయన ఒకటే అడిగారు, ఏంటంటే ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, ఏది ఎక్కడ ఉన్నాయో చూసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని 1 ఇయర్లో మేము అన్ని సాల్వ్ చేస్తామని చెప్పినాక ఆఫ్టర్ 1 ఇయర్ వీ హ్యావ్ గివెన్ ఏ రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్. వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఈరోజు మీటింగ్ పెట్టుకొని కొంతమందికి చెప్పారు, వేచి చూద్దాం మేడం, అంటే ఎవరికైనా సరే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినాకనే ఎప్పుడైనా సరే మా ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుంది కదా మేడం. అట్లా రైట్. ఈ అధ్యాపక పోస్టులు ఏవైతే ఉన్నాయో 4300 అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. విద్యార్థులకు ముందుగా అధ్యాపకులు లేకపోతే, విద్యాబుద్ధులు గురువులు నేర్పే గురువులు అనే వాళ్ళు లేకపోతే విద్యార్థులు ఎదగలేరు. మరి ఆ విషయాన్ని ముందుగానే గమనించి అంటే ఇప్పటికీ ఈ దాదాపు 2 సంవత్సరాల వ్యవధిలోనే కొన్ని పోస్టులు భర్తీ చేసి మిగతా కొన్ని పోస్టుల నుంచిన కాస్త బెటర్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ 4300 ఒకేసారి త్వరలో చూస్తాము అని అన్నారు. కానీ ఎంత కాల వ్యవధిలో మేము పూర్తి చేస్తామనే మాట కూడా గట్టిగా చెప్పలేదు. మరి దీనిపై మీరు ఖచ్చితంగా అవుతుంది అనుకుంటారా? దీనిపై మరొకసారి గలమెత్తుతారా ఏంటి? మేడం ఒకటే మేడం, 4300 పోస్టులు ఒకటేసారి వాళ్ళు భర్తీ చేయగలరు అని చెప్పి, ఎందుకంటే 4300 ఒకటేసారి భర్తీ చేద్దామనే సదృహృదయం మీకున్నా ఆ 4300 పోస్టులు భర్తీ చేయడానికి మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలి, దానికి జరుగుతున్న ప్రాసెస్ ఎంత, ఇదంతా కూడా యాజ్ పర్ ఆన్ పేపర్ చూసుకున్నప్పుడు ఆచరణకు నోచుకోదు మేడం. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం ఒక 50% వీళ్ళు కనుక నిజంగానే 6 మంత్స్లో 50% అధ్యాపక పోస్టులు కనుక భర్తీ చేసినా కూడా ఈ గవర్నమెంట్ సక్సెస్ అని చెప్పచ్చు మేడం. ఖచ్చితంగా మేము అనుకోవడం అయితే ఒకటే మేడం, ఒక 3 నెలలు సమయం ఇచ్చాం, అట్లీస్ట్ దీనికి అసలు దానికి ఏం కార్యాచరణ రూపొందిస్తున్నారు, ఈ పోస్టులను ఎట్లా భర్తీ చేద్దాం అనుకుంటున్నారు, దాని గురించి ఏంటి అని చెప్తే జస్ట్ వీ హ్యావ్ గివెన్ ద 30 days టైం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నవ తెలంగాణ విద్యాశక్తి. ఏపీలో కూడా పనిచేస్తున్నాం మేడం, వాళ్ళకు కూడా అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 30 రోజుల్లో గనక వాళ్ళు గనక గలం ఎత్తి వాళ్ళు గనక చెప్పకపోతే మేము గలం ఇప్పేలాగా మేము చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. రైట్. మీరు ఒక నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఇప్పటి వరకు ఇక్కడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గమనించిన ఏంటి విద్యార్థుల గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? విద్యార్థుల అధ్యాపకుల పోస్టులు అంటే ఎడ్యుకేషన్ అయిపోగానే ముందుగా జాబ్లు ఉండాలి, అది డిఎస్సి కంప్లీట్ చేసిన, పీజీలు చేసిన, ఏది చేసినా ఈ జాబ్ల గురించి ఎంతవరకు పోస్టింగ్లు క్రియేట్ చేస్తున్నారు, ఎంతవరకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు, మీరు సాటిస్ఫై ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీ విద్యార్థి సంఘాలకు మీరు ఇంకా ఎటువంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? మేడం ఒకటి, ఇక్కడ మాకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా లేవా అంటే అసలు ఏపీ ఇప్పుడు ఇప్పుడు ఏపీకి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మీరు ఒక పేరు చెప్పగలుగుతారు మేడం. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మేము చెప్పుకోలేని దుస్థితిలో మేము ఉన్నాం మేడం. అంటే విద్యని మేము సమూలంగా మార్పులు తీసుకురావడానికి నా దగ్గర శాఖ పెట్టుకున్నానని చెప్పి ఎంత మన మంచి బుద్ధులు ఏవో మన వేదాంత సిద్ధాంతాలు అన్నీ చెప్పినా కూడా మాకు వినసొంపుగా ఉంటున్నాయి. కానీ మేడం చెవులో శంఖం పోసినట్టు ఆయన చెప్పినా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మేడం, ఆయన విద్యాశాఖ మంత్రిని ఒకరిని కేటాయించి దానిని నువ్వు పర్యవేక్షించే దమ్ము నీ దగ్గర లేనప్పుడు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ముఖ్యమంత్రి పోస్ట్ ఇంకోళ్ళకి ఇవ్వు, ఆ ముఖ్యమంత్రిలో ఎవరైనా కూర్చుంటారు, విద్యాశాఖ మంత్రిని నువ్వు చూసుకొని ఏమో ఉద్ధరిస్తావు ఉద్ధరించు. ఒకటే మేడం, ఇప్పుడు గడుస్తున్న ఈ 2 ఏళ్లలో మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నిక విజయాన్నే వాళ్ళు ఏదో మొత్తం మేమంతా చేసేసాం, అది మార్చేసాం అని చెప్పి అనుకుంటున్నారు మేడం. రాబోయే రోజుల్లో కనుక ఇట్లనే కనుక విద్యాశాఖని కనీసం ఇంటర్మీడియట్ని ప్రక్షాళన చేసి, ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేసి సరికొత్త ఒరవడితో తెలంగాణను తీర్చిదిద్దుతా అని చెప్పి హామీ ఇచ్చొచ్చారు. 10వ తరగతి వరకు ప్రతి మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి అన్ని చోట్ల కూడా మేమే ఆదర్శంగా నిలుస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. విద్యలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇవేవి కూడా ఓన్లీ మైకులలో చెప్పుకోవడానికి, రేపు పొద్దున పాఠాలు ఎట్లయితే పిల్లలు చెప్తారో
వీళ్ళు ఇచ్చే ఎన్నికల హామీలు కూడా ఓన్లీ మైకుల వరకే పరిమితం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేడు. ఒకవేళ ఇప్పటికి కూడా ఆయన కనుక కళ్ళు తెరుచుకోకపోతే ఖచ్చితంగా కూడా ఏపీలో ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి పట్టిందో అంతకంటే మూడింతలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయం అని చెప్పి మేము చెప్తున్నాం. రైట్. గతంలో అంటే కేటీఆర్కి కూడా ఒక వార్న్ చేశారు విద్యార్థి సంఘాలు. ఎందుకంటే ఎన్నికలకు ముందు విద్యార్థి సంఘాలను ఎంతో ఇబ్బంది పెట్టారు, విద్యార్థులను ఇబ్బంది పెట్టారు. అంటే ఆ కోపంతో కావచ్చు విద్యార్థి సంఘాల ఓట్లు కానీ విద్యార్థుల ఓట్లు కానీ ఇటువైపు వెళ్ళాయి. అందుకే కొత్త పార్టీ తెలంగాణలో ఉద్భవించింది అని అన్నారు. మరి ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అదే గట్టిగా అదే గలంతో మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారా? లేదంటే ప్రశ్నిస్తూ ఉన్నా ఆ విద్యాశాఖ మంత్రిని పోస్ట్ చేయడం లేదంటారా? ఏంటి ప్రాబ్లం ఎక్కడుందని చెప్పుకోవచ్చు? మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నిన్న జేఎన్2కి ఒక ఈవెంట్ కోసం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వచ్చారు. లోకల్లో ఉన్న విద్యార్థి సంఘాలని ఎందుకు ముందస్తుగా అరెస్ట్ చేశారు మేడం? ఎందుకు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు? ఎవరు కూడా ఏ ప్రోగ్రాము కూడా మేము ఏది బహిరంగ ప్రకటన చేయలేదే. కానీ లోకల్లో ఉన్న విద్యార్థి సంఘాలని కానీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ విద్యార్థి సంఘాలని కానీ వీళ్ళందరినీ ముందస్తు అరెస్టుల పేరుతో పోలీస్ స్టేషన్లలో నిర్బంధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉండి నిజంగానే కనుక నువ్వు చేస్తున్నది మంచి పని అయితే అదే గవర్నమెంట్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏదైతే ఇప్పుడు మన సమ్మిట్ అనేది నడుస్తుందో దానికి ఖచ్చితంగా జేఎన్2లో చదువుతున్న విద్యార్థులు భాగమే కదా. అదే జేఎన్2లో చదువుతున్న విద్యార్థులను కొంతమందిని హౌస్ అరెస్ట్ల పేరుతో లేదంటే ముందస్తు అరెస్ట్ల పేరుతో ఎందుకు వేధించారు మేడం? దాక్కొని ముసుగేసుకొని ఎన్నిసార్లు గోడ దుంకి ఆయన లోపలికి వెళ్ళినా కూడా ఎప్పటికైనా సరే ప్రజల మధ్యకు ఓటు అడుక్కోనికి రావాలి. ఈసారి ఓటు అడుక్కోనికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గల్లబట్టుకొని నిలదీసే ధైర్యము దమ్ము తెలంగాణ ప్రజలకు ఉంది, తెలంగాణ విద్యార్థులకు ఉంది. ఇదే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలెట్టారు, అక్కడి నుంచే సక్సెస్ అయ్యారు. ఎన్నో ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగానే మొదలెట్టాయి. ఇదే విద్యార్థి లోకమే మొదలెట్టింది. అదే విద్యార్థి లోకమే తలుచుకుంటే అందరం ఎక్కించాం, తలుచుకుంటే వాళ్ళని పాతాళంలోకి నొక్కాం మేడం. ఆ విషయాన్ని ఇందాక మీరు అన్నారు విద్యార్థి సంఘాలు విద్యార్థుల జీవితాల కోసం మాత్రమే పాటుపడతాయి, గలమెత్తుతాయి అని. మరి ఇదే విద్యార్థి సంఘాలు హెచ్సియులో ఆ రోజు అంటే చెట్లను కూల్చివేసినప్పుడు కానీ ఇవేవైనా జరిగినప్పుడు కానీ స్పందించిన తీరు ఒక పార్టీ పరంగా స్పందించారని చెప్పి కొన్ని వర్గాలు అంటూ ఉన్నాయి. అటు అంటే గ్రాఫిక్లు చేసి ఏవేవో చేసి ఇవన్నీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కొందరు విద్యార్థులు కుమ్మక్కై చేసినారని చెప్పి కొన్ని వార్తలు కూడా బయటికి వచ్చాయి. అందులో విద్యార్థులు బలయ్యారంటారా లేదా నిజంగానే సపోర్ట్ చేశారంటారా లేకపోతే అది కరెక్ట్ అని చెప్పి సపోర్ట్ చేశారంటారా? ఏమంటారు దీనికి? మేడం ఇందులో ఒకటే మేడం, ఇందులో బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా సానుభూతి పరులు ఉంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్కి కూడా ఒక విద్యార్థి సంఘం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి పోరాటం చేసిన వాట వాస్తవమే. అయినా కూడా ఉన్న విద్యార్థులు అందరూ కూడా మరి అక్కడ ఉన్న ఏబీపీ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా మీరు చూస్తున్నారా? లేదా ఇదే ఎన్ఎస్యూఏకి సంబంధించిన వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ఎస్యూఏ బ్యానర్లు కనిపించాయి మరి అదే విద్యార్థి సంఘాల మధ్యలో. మరి వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో కోవర్ట్లాగా స్లీపర్ సెల్లుగా మీరు పంపించారా? ఉన్న విద్యార్థులందరూ నిన్ను ప్రశ్నించినోడు అందరూ కూడా ప్రతిపక్షం, నిన్ను ప్రశ్నించకపోతే ప్రభుత్వ పక్షం అని చెప్పి అనుకోద్దు మేడం. తప్పెక్కడ జరిగితే అక్కడ విద్యార్థులందరం ఏకమవుతాం, ఆ యూనిటీ అనేది ప్రదర్శిస్తాం. నిజంగానే తప్పు జరిగిన చోట గొంతు గల్లా పట్టుకొని నిలదీస్తాం, గొంతెత్తి లేవనెత్తుతాం మేడం. ఫైనల్గా మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 4300 అధ్యాపక భర్తీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేస్తామన్నారు. 4200 కోట్లు ఏవైతే ఫీజు రింబర్స్ బకాయిమెంట్లు ఉన్నాయి అవిని కూడా ఫిల్ చేస్తామన్నారు. మరి ఇవి కనుక సర్టెన్ టైంలో కానీ లేకపోతే మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో పూర్తి చేయలేకపోతే విద్యార్థి సంఘాలు ఎలా స్పందిస్తాయని చెప్పుకోవచ్చు? మేడం ఇక్కడ గవర్నమెంట్కి ఒకటే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ ఒకవేళ మీరు చెప్పిన మాటలన్నీ వాస్తవంగా నిజంగానే మీరు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే దయచేసి వాటిని కాలయాపన పేరుతో కేవలం ప్రెస్ మీట్లు పెట్టుకొని ఓన్లీ మనకు న్యూస్ పేపర్లలో యాడ్లుగానో లేకుంటే ఒక ఛానల్లో మనకు వచ్చే మధ్యలో యాడ్స్ లాగానో కాకుండా దీనిని నిజంగానే ఆచరణకు నోచుకొని జీవోలు ఇవేవి కూడా మాకు వద్దు మేడం. ఏదున్నా సరే విద్యార్థులకు మేలు చేయాలి అంటే ఇప్పుడు మీరు విడుదల చేసిన 600 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి 2023కి 24కి విద్యా సంవత్సరానికి సంబంధించినవి. 2022కి 23కి మధ్యలో జరిగిన ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ఖచ్చితమైన తేదీ చెప్పగలిగే దమ్ముంటే ఆ తేదీని ప్రకటించి ఆ తేదీ లోపల మీరు నిజంగానే విడుదల చేయండి. 4300 పోస్టులు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అక్కడ ఎందుకు విద్యార్థి సంఘాలు ఎందుకు లేవనెత్తలేదంటే నిజంగానే ఆ సత్తా మీకుంటే ఈ డేట్ ఏదన్నా కొన్ని నెలల వ్యవధి కొంతకాలం వ్యవధి ఏదైనా చెప్పండి సార్, ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే ప్రశ్న అడిగారా మేడం? అక్కడ ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన విద్యార్థి సంఘాలు కొంతమంది మాకు ఏం చెప్పారంటే దాటవేసే ధోరణితో సమాధానం చెప్పారే తప్ప ఇక్కడ ఏది కూడా సుస్పష్టంగా కానీ స్పష్టంగా కానీ మాకు ఏది కూడా అక్కడ సమాధానాలు దొరకలేదు. కొన్ని విద్యార్థి ఇప్పుడు ఈ మిడ్ డే మీల్స్ గురించే
ఒక జేఏసీ నాయకులు, ముఖ్యమైన నాయకులు అడిగారు. ఐవైఎఫ్ అని చెప్పి ఒక విద్యార్థి సంఘ ప్రతినిధులు వాళ్ళు కూడా ఏదైతే 2022కి 23కి సంబంధించిన విద్యా విధానంలో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అడిగినది నిరుద్యోగ భృతి గురించి కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇవన్నిటికీ కూడా వి విల్ డూ ఇన్ ద కమింగ్ టైం, వి విల్ డూ ఇన్ ద మీన్ టైం అని చెప్పి ఒక దాటవేసే ధోరణితో సమాధానం చెప్పారే తప్ప నిర్దిష్టమైన సమాధానాలు కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి నిర్దిష్టమైన సమాధానం లేదు. ఆ దాటవేసే ధోరణిగానే కనిపిస్తుంది. అంటే ఒక పేరు కోసం మాత్రమే ఈ మీటింగ్ పెట్టారని అంటున్నారా? మరి దాటవేసే ధోరణి ఉంది అన్నప్పుడు ఒక క్రేజ్ కోసం ఇలాంటివి పెట్టారని కూడా మరి అనుకోవచ్చు కదా మనం. మేడం ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు మేము కూడా ఏమనుకున్నాం అంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి నిజంగానే విద్యార్థి సంఘాల దగ్గర ఉన్న సమస్యల గురించి వాళ్ళని అడిగి అక్కడి నుంచి ఐడియాలజీగా తీసుకొని దాని సమస్యల మీద సొల్యూషన్స్ ఎట్లా తీసుకుంటారో చూసి కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని దీన్ని నూతన ఒరవడికి స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక అదే పాత చింతకాయ, కొత్త సీసాల పాత చింతకాయ పచ్చడి అన్నట్టు ఆయన అదే మళ్ళీ దాటవేసే ధోరణితో సమాధానం చెప్పడం అనేది మాత్రం మనసుకు బాధగా అనిపించిన ఇనిషియేటివ్ని మాత్రం మేము పొగుడుతూనే వాళ్ళకు ఒకటే వాన్ చేస్తున్నాం మేడం. ఒకటి ఎందుకంటే ఈ దాటవేసే ధోరణిలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలు మేడం మేము రిక్వెస్టింగ్గా వార్నింగ్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఆయన కూడా మర్యాదగా పిలిచి టీ ఇచ్చుకొని మామూలుగా కూర్చోబెట్టి ఏదైతే చెప్పి ఇది చేస్తామని చెప్పారో మేము కూడా అదే మర్యాదగానే వార్నింగ్ ఇస్తున్నాం మేడం. స్వీట్ వార్నింగ్ అంటారు కదా, అట్లాంటిదే ఇది. ఏంటంటే ఒకవేళ మీరు కనుక మమ్మల్ని జస్ట్ ఏదో ఈ రోజుకి కాలయాపన చేయడానికి మీన్ టైం ఒక 6 నెలలు విద్యార్థి సంఘాలు ఎవరు సపోర్ట్ చేయకుండా నువ్వు కూర్చుంటారు అని చెప్పి అనుకుంటే దాని పొరపాటు ఆ మాయలో పడద్దు సార్. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చండి, మిమ్మల్ని పూలమాలతో ఘనంగా సత్కరిస్తాం. ఒకవేళ మీరు కనుక ఆ హామీలు నెరవేర్చకపోతే అదే పూలమాలల్ని పక్కకు పెట్టి ఆ పూలమాలల్లోనే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వినతి పత్రాన్ని ఏదైతే సమర్పించారో ఏపీలో విద్యాశాఖ మంత్రికి, వాటిని ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు విద్యార్థులందరికీ న్యాయం కలిగేలా వీటిపై స్పందించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జేఏసీ సంఘాల నేతలతో అలాగే విద్యార్థి సంఘాలతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి 11 అంశాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని తీసుకున్నారు. అలాగే 4,200 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నారో వాటిని త్వరలో చెల్లిస్తామని చెప్పారు. సర్టెన్ ఒక కాల వ్యవధి అని కూడా చెప్పలేదు, కానీ చెల్లిస్తామన్నారు. అలాగే ఈ 4,300 టీచర్స్ భర్తీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై నవతెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ మనతో పాటు మాట్లాడారు. అయితే వీటి గురించి సంబంధించి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక త్వరగా ప్రభుత్వం పూర్తి చేయకపోతే గనక ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాం, ఖచ్చితంగా మళ్ళీ తిరగబడి అడుగుతాము. వీటి గురించి ఇలా దృష్టి సాధించినందుకు ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరొక డిబేట్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.